ఇన్నాళ్ల పాటు కొనసాగుతున్న డైలమాకు ఎండ్ కార్డ్ పడింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ నియోజకవర్గ ఎంపీగా కొనసాగుతున్నది తేలిపోయింది. ఆయన తనకు వయనాడ్ వద్దని, రాయ్బరేలీనే ముద్దని తేల్చేశారు. అయితే వయనాడ్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది? రాయ్బరేలీనే రాహుల్ ఎందుకు చూస్ చేసుకున్నారు? రీజన్స్ ఏంటి? ఒకసారి చూద్దాం. 2024 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ 2 స్థానాల్లో పోటీ చేశారు. ఒకటి వయనాడ్ కేరళలో ఉంటుంది, మరొకటి రాయ్బరేలీ యూపీలో ఉంటుంది. ఈ 2 స్థానాల్లో బంపర్ మెజారిటీతో గెలిచారు రాహుల్. కానీ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం రెండింట్లో ఏదో ఒక స్థానాన్ని మాత్రం రాహుల్ వదులుకోవాల్సి ఉంటుంది. ఇలా 2 స్థానాల్లో గెలిచిన ఎవరైనా కానీ ఇదే పని చేయాలి. రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి దీనిపైన డిస్కషన్ జరుగుతుంది. రాహుల్ ఏ స్థానాన్ని వదులుకుంటారు, ఏ నియోజకవర్గ ఎంపీగా కంటిన్యూ అవుతారు. సో ఫైనల్గా కాంగ్రెస్ ఈ విషయాన్ని తేల్చేసింది. రాహుల్ రాయ్బరేలీ ఎంపీగానే కంటిన్యూ అవుతారు. అంతేకాదు వయనాడ్ నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతారు. దీంతో ఈ డిస్కషన్కి ఎండ్ కార్డ్ పడింది. మరి రాయ్బరేలీనే ఎందుకు, వయనాడ్ ఎందుకు వద్దు? ఈ నిర్ణయం వెనుక కాంగ్రెస్ పార్టీ చాలా కసరత్తు చేసినట్టుగా కనిపిస్తోంది. నిజానికి ఈ నిర్ణయం వ్యూహాత్మకంగా కూడా కనిపిస్తోంది. ఫస్ట్ రాయ్బరేలీకి వద్దాం. టు బీ ఫ్యాక్ట్, వయనాడ్ కూడా రాహుల్ను రాయ్బరేలీతో సమానంగా ఆదరించింది. అయితే రాయ్బరేలీలో రాహుల్కు 30,000 మెజారిటీ ఎక్కువ వచ్చింది. ఇది ఒక్కటే రీజన్ కారణంగా అయితే రాహుల్ వయనాడ్ను వదులుకోలేదు. రాయ్బరేలీ స్థానం అనేది కొన్ని తరాలుగా కాంగ్రెస్ను ఆదరిస్తున్నటువంటి నియోజకవర్గం. ప్రధానంగా నెహ్రూ గాంధీ ఫ్యామిలీకి సంబంధించి, వాళ్ళ కుటుంబానికి సంబంధించి చాలా సెంటిమెంట్ ఉన్నటువంటి నియోజకవర్గం. అందుకే తాను కూడా అక్కడ వారసుడిగా ఉండాలని ఆలోచించినట్టుగా కనిపిస్తోంది. రాహుల్ తాత ఫిరోజ్ గాంధీ 1952లో ఇక్కడ నుంచి పోటీ చేశారు. 1967లో ఇందిరాగాంధీ కూడా ఇక్కడ నుంచి మొదటిసారి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఆవిడ 1971, 1980లో రాయ్బరేలీలో మళ్లీ గెలిచారు. 89, 1991, 1999లో జరిగిన ఎలక్షన్స్లో కూడా ఈ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక 2004, 2024 వరకు సోనియా గాంధీ రాయ్బరేలీ ఎంపీగానే ఉన్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేసి ఏకంగా 4 లక్షలకు పైగా మెజారిటీ సాధించారు. అందుకే ఈ నియోజకవర్గంతో గాంధీ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ బాండింగ్ ఉంది, సెంటిమెంట్ ఉంది. ఇక మరో రీజన్ ఏంటంటే నెక్స్ట్ జరగబోయే సార్వత్రిక ఎన్నికల కంటే ముందు యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నెక్స్ట్ కేంద్రంలో ఏ ప్రభుత్వం రాబోతుందో ఈ ఎన్నికలు డిసైడ్ చేయనున్నాయి. అందుకే కాంగ్రెస్ దూరదృష్టితో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే యూపీలో కాంగ్రెస్ బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశానికి యూపీ అనేది ఒక కీ ఎలిమెంట్గా ఉంటుంది, ఒక సిగ్నిఫికెంట్ స్టేట్గా ఉంటుంది. అక్కడ ఎక్కువ స్థానాలు గెలిచినటువంటి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అప్పుడే యూపీలో బీజేపీని గద్దె దింపొచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. అలా చేస్తే కనుక బీజేపీని మోరల్గా దెబ్బగొట్టినట్టే. అందుకే ఇప్పుడు వయనాడ్ను చూస్ చేసుకుని యూపీ ప్రజలకు రాంగ్ మెసేజ్ పంపే రిస్క్ కాంగ్రెస్ చేయడం లేదు. ఇక వయనాడ్ విషయానికి వద్దాం. అక్కడ రాహుల్ రాజీనామా చేసిన ఆ స్థానంలో ప్రియాంక గాంధీని బరిలోకి దించాలని డిసైడ్ అయింది కాంగ్రెస్. బయట వ్యక్తి కాకుండా ఏకంగా సొంత చెల్లి, అదే కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి బరిలోకి దిగితే కాస్త కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే రాహుల్ గాంధీ వయనాడ్ని వదిలేశారు అనే ఒక ఫీల్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ప్రియాంక గాంధీని పోటీ చేస్తున్నారు కాబట్టి అది కాంపెన్సేట్ అవుతుంది. ఈ నిర్ణయంతో తాను లేకపోయినా తన చెల్లి అండగా ఉంటుందని ఆయన చెప్పకనే చెబుతూ ఉన్నారు. 2019, 2024 ఎన్నికల్లో గెలిపించిన ప్రజలను తాను మర్చిపోనని, ఇకపై వయనాడ్కు 2 ఎంపీలుగా ఉన్నారన్న విషయాన్ని అక్కడ ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు రాహుల్ గాంధీ. I have an emotional relationship with both Raebareli and the people of Wayanad. And the last 5 years as Member of Parliament of Wayanad have been a fantastic experience, a very enjoyable experience. The people of Wayanad stood with me. The people of Wayanad gave me love and affection. Every single person, regardless of party, they gave me support, love and affection. They gave me energy to fight in a very difficult time. So I will never forget that. I want everyone in Wayanad to know that Priyanka is going to fight the election in Wayanad. But I am going to be a frequent visitor to Wayanad, and I am going to be available to the people of Wayanad. And the commitments that I have made, we will stand by them and we will try and deliver all those commitments. She's going to fight the election. I'm confident she's going to win the election, and she's going to be a very good representative for the people of Wayanad. People of Wayanad can think about it like this. You have now 2 members of parliament. One is my sister and one is me. And my doors are always open for you throughout the rest of my life. And I love every single person in Wayanad. ఇక వయనాడ్లో పోటీ చేసే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని ప్రియాంక గాంధీ అన్నారు. తన శక్తికి మించి వయనాడ్ ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. అయితే వయనాడ్ వెళ్ళినంత మాత్రాన యూపీ ప్రజలకు దూరం కానని ప్రియాంక అంటున్నారు.
I'm very happy to be able to represent Wayanad, and all I'll say is that I won't let them feel his absence. As he said, he'll come many times with me, but I will work as hard and I will try my best to make everybody happy and to be a good representative. और रायबरेली के साथ तो मेरा बहुत ही पुराना रिश्ता भी है और 20 सालों से मैंने काम किया है दोनों रायबरेली और अमेठी में, तो वो रिश्ता तो कहीं मतलब किसी भी तरह से टूट नहीं सकता, उसको कायम रखने के लिए हम दोनों हैं। और भैया की मैं मदद रायबरेली में भी करूंगी, और जैसे इन्होंने कहा हम दोनों रायबरेली में भी हम दोनों मौजूद होंगे और वायनाड में भी। दोनों అన్నీ బాగానే ఉన్నాయి. మరి ప్రియాంక నిజంగా గెలుస్తారా? అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాయనాడ్లో ప్రియాంక గెలుపు నల్లేరుపై నడకే అని చెప్పాలి. ఎందుకంటే కేరళలో బీజేపీ కంటే కూటమి చాలా పవర్ఫుల్గా ఉంది. మామూలుగానే పోటీ తగ్గిపోయింది. ఇక మరో రీజన్ ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ఉన్నా కూడా సిపిఐ తన అభ్యర్థిగా అన్ని రాజాను బరిలోకి దింపింది. ఆయనకు గత ఎన్నికల్లో కంటే 9,000 ఓట్లు కూడా ఎక్కువగా వచ్చాయి. అయినా కానీ రాహుల్కి ఏకంగా 3,60,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇప్పుడు అన్న వారసురాలిగా బరిలోకి ప్రియాంక గాంధీ దిగుతుండడం, ఆమె కలిసి రావడం ఖాయం. అంతేకాకుండా ఈసారి సిపిఐ పోటీ చేసే ఛాన్స్ కూడా లేదు. సో మరింత మద్దతు పెరగడం ఖాయం. ఇలా ఎలా చూసుకున్నా కూడా ప్రియాంక గాంధీ పార్లమెంట్లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.